కోట్ల విలువైన భూమి 40కే రిజిస్ట్రేషన్. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సిట్టు ఇటువంటి వాటిపైన కూడా ఏర్పాటు చేయాలి కదా. ఇటువంటి వాటిపైన భూభారతి వచ్చి అడగొట్టేటైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి అన్నటువంటి ఒక చట్టాన్ని గతంలో ఉన్నటువంటి ధరణి స్థానంలో తీసుకొచ్చినటువంటి భూభారతి, ఈ భూభారతి ఆలు లేదు సూలు లేదు అన్నట్టుగా వచ్చినటువంటి ఇమ్మీడియట్గా దాంట్లో ఉన్నటువంటి లోసులను పసిగట్టిలు కొంతమంది తహసీల్దారులు కావచ్చు, మీ సేవా సెంటర్లకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు. దాని ద్వారా ఏం చేసిందంటే ₹1,00,00,000 ఉన్నటువంటి ల్యాండ్ని ₹40కే రిజిస్ట్రేషన్ చేసి ఏం చేసిండ్రు, మిగతా ఉన్నటువంటి డబ్బులంతా కూడా వాళ్ళ ఖజానాలో వేసుకున్నారు, ప్రైవేట్ ఖజానాలు. సో దీనిపైన ఒక విచారణ అయితే జరుగుతూ ఉన్నది. సో దీంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి దొంగలు ఎవరున్నారు మరి? దీనికి కేవలం మీ సేవ నిర్వాహులేనా, లేకపోతే మిగతా ఉన్నటువంటి తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్ల వరకు కూడా ఉన్నారు అన్నటువంటి అనుమానాలు బలంగా వినపడతా ఉన్నాయి. వాళ్ళ సైన్ లేనిది, వాళ్ళ ఆమోదం లేనిది ఎక్కడ కూడా ఇటువంటి జరగవు, పై అధికారులు లేనిది. భూభారతి చలాన్ల దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు, ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం, యూట్యూబ్లో వీడియోలు చూసి చలాన్ల జనరేట్, పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్ట్. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలోనే భారీగా అవినీతి కొనసాగుతున్న కమిటీ విచారణ. ఇప్పటికే ఆయా జిల్లాలకు అక్రమ చలాన్ల లిస్టు, మిసేవ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వారీగా వివరాల సేకరణ. అక్రమార్కులతో తహసీల్దార్లు కుమ్మక్కయ్యారనే అనుమానాలు, అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే భూభారతి చట్టం ప్రకారం ఉద్యోగం ఊస్టే. వాళ్ళ ఉద్యోగం పోతే ఉన్నది, వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది ఏంటి? రికవరీ. కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్ ₹40కే రిజిస్ట్రేషన్ చేసి సొమ్ము చేసుకున్నారు. దీంట్లో అక్రమార్కులు తహసీల్దారులే ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నదనేది అనుమానం అయితే వ్యక్తం అవుతా ఉన్నది. సో ఒకసారి చూసుకోవచ్చు. ఇదంతా కూడా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల అక్రమ చలాన్ల వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ధరణి, భూభారతి పోర్టల్లో ఉన్న సాంకేతిక లోపాన్ని ఆసరా చేసుకున్న అక్రమార్కులు ప్రభుత్వానికి చేరాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజుల్లో 90 నుంచి 99% వరకు సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు ఇప్పటికే తెలియంది. ఎంత? వాడు 99%, అంటే ₹100 ఉంటే ₹1 మాత్రమే ప్రభుత్వ ఖాతాలో జమ చేసి మిగతా ₹95 సొంత ఖాతాలో జమ చేసుకున్నారు. ఇట్లా చూసుకున్నట్టయితే దాని డీటెయిల్స్ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు ఎన్ఐసి పంపినటువంటి లిస్టు ప్రకారం మండలాల వారీగా ఆయా మండలాల్లో ఏ విధంగా జరిగింది, ప్రభుత్వానికి రావాల్సినటువంటి అమౌంట్ ఎంత, వాళ్ళు చెల్లించినటువంటి అమౌంట్ ఎంత, వీళ్ళు జమ చేసినటువంటి అమౌంట్ ఎంత అనేది లిస్టు కూడా కనబడతా ఉన్నది. దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 2 జిల్లాల్లోనే ఎక్కువ ఉన్నదట. ప్రధానంగా రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మీ సేవ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును పక్కదారి పట్టించారు. సిటిజన్ లాగిన్లో ఉండే టెక్నికల్ లోపాలను ఆసరగా చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ధరణి వచ్చిన తర్వాత అటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, ఇటు రెవెన్యూ, ఈ 2 శాఖలు ఆడిటింగ్ను గాలికి వదిలేశాయి. ఇదే అదునుగా కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ఈ వ్యవహారం నడిపారు. మీ సేవ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వారీగా ఎవరి ఐడి నుంచి అక్రమాలు జరిగాయో వివరాలు తాజాగా ఎన్ఐసి సేకరించి జిల్లాలకు పంపించింది. ఆ సమయంలో ఎవరెవరు తహసీల్దార్లు ఉన్నారు, వారి పాత్ర ఏంటి అనే దానిపైన హైలెవెల్ కమిటీ విచారణ కూడా జరుపుతున్నది. ఎడిట్ ఆప్షన్ కూడా దుర్వినియోగం చేసిందట. భూముల రిజిస్ట్రేషన్ కోసం రైతులు, సామాన్య ప్రజలు మీ సేవ కేంద్రాలను లేదా ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. సిటిజన్ లాగిన్లో స్లాట్ బుక్ చేసే సమయంలోనే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే టెక్నికల్ లొసుకులను పసిగట్టిన కొందరు అక్రమార్కులు తమ చేతివాటం ప్రదర్శించారు. రైతుల నుంచి రిజిస్ట్రేషన్ కావాల్సిన పూర్తి డబ్బులను వసూలు చేస్తున్నారు. కానీ పోర్టల్లో పేమెంట్ గేట్వేలో ఎడిట్ ఆప్షన్ను దుర్వినియోగం చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని భారీగా తగ్గించి చూపించారు. ఉదాహరణకు ₹1,40,000 కట్టాల్సి ఉంటే కేవలం 40 కట్టి చలాన్ జనరేట్ చేశారు. యూట్యూబ్లో వీడియోల ద్వారా ఈ టెక్నిక్ తెలుసుకున్నట్టు సమాచారం. ఇలా గ్రూపులుగా ఏర్పడిన ఈ ముఠాలు ఇన్నాళ్ళు గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని వీళ్ళు దోచుకోవడం జరిగింది. చూడలిగా ₹1,40,000 కట్టాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ₹40 మాత్రమే కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఇంకెంత? ₹1,40,000 ₹40 అంటే మరి దారుణం కదా. ఇది సగం కూడా కాదు, ఇది 1% కూడా కాదు. సో ఇట్లా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ అమౌంట్ వ్యక్తిగతమైనటువంటి ఖాతాలో వేసుకున్నారు. ఒకసారి చూసుకోవచ్చు ఏ జిల్లాలో ఎట్లా అయిపోయింది, ఏ మండలాల్లో ఏమైంది. ఇక చౌటుప్పల్లో డాక్యుమెంట్లు
240 డాక్యుమెంట్లకి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఎంత రావాలి? 240 డాక్యుమెంట్లకు చెల్లించాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉంటారో వాళ్ళకి రావాల్సినటువంటి గవర్నమెంట్కి రావాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే 1,20,05,673 రూపాయలు రావాలి. వీళ్ళు ఏం చేసిండ్రు? 1,90,278 రూపాయలు మాత్రమే ఆ ఖాతాలో, ప్రభుత్వ ఖాతాలో జమ అయినట్టుగా చూపెట్టింది. అంటే ఇంకెంత? దరిదాపుగా 2 లక్షలు కూడా కాదు. వీళ్ళు ఎంత? 1,20,00,000. 1,20,00,000కి 2 లక్షలు కూడా వాళ్ళు జమ చేయకుండా వాళ్ళు సొమ్ము చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏది? చౌటుప్పల్ల. ఇది అడ్డగూడూరులో 3 డాక్యుమెంట్లకి 1,81,136 రూపాయలు రావాల్సి ఉంటే 53,965 రూపాయలు. ఆలేరులో 9 డాక్యుమెంట్లు అయినాయట. 9,37,040 రూపాయలు రావాల్సి ఉంటే 3,62,186 రూపాయలు. ఇక ఆత్మకూరుల 43 డాక్యుమెంట్లకు 13,72,958 రూపాయలు చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉంటే 5,15,509, అంటే సగం కూడా వాళ్ళు అమౌంట్ వాళ్ళ గవర్నమెంట్ ఖాతాలో వేయలేదు. ఇక భువనగిరిలో 53 అయితే 56,12,151 వాళ్ళు కట్టింది కేవలం 13,01,861 మాత్రమే. ఇక బీబీ నగర్లో 61 డాక్యుమెంట్లు 39,14,662 రూపాయలు, కానీ 9,92,830 రూపాయలు మాత్రమే వీళ్ళు మీ సేవలు చెల్లించిండ్రు గవర్నమెంట్కి. ఇక బొమ్మల రామారంలో 38, అలా 28,73,304 రూపాయలు చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉంటే వాళ్ళు చెల్లించినటువంటి అమౌంట్ విషయానికి వచ్చినట్టయితే ఉంటే 1,05,785 మాత్రమే. ఇక బి పోచంపల్లి 18 డాక్యుమెంట్లు అయినాయి, 18,19,914 రూపాయలు రావాల్సి ఉంటే అది కేవలం 1,37,404 మాత్రమే. గుండాలలో 31 డాక్యుమెంట్లు అయితే 5,59,936 రూపాయలు చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉంటే కేవలం 1,15,000 మాత్రమే రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇక గుండాలకు వచ్చిన తర్వాత 31 డాక్యుమెంట్లు అయితే అలా 5,59,936 ఉంటే 1,15,347 మాత్రమే చెల్లించినటువంటి అమౌంట్. ఇక తుర్కపల్లిలో 101 అయినాయట. దాంట్లో 30,80,842 రూపాయలు రావాల్సినటువంటి అమౌంట్ కేవలం 3,11,741 మాత్రమే వచ్చినాయట. ఇక మొటకొండూరులో 72 అయినాయి, ఇలా 22,82,787 రూపాయలు రావాల్సి ఉంటే అలా కేవలం 2,274 రూపాయలే వాళ్ళు చెల్లించినట్టుగా వాళ్ళు పంపినటువంటి రిజిస్ట్రేషన్ వాళ్ళు పంపినటువంటి ఎన్ఐసి పంపినటువంటి లిస్ట్ ప్రకారం తెలుస్తూ ఉన్నది. ఇక రామన్నపేటలో 12 డాక్యుమెంట్లు అయినాయి, అలా 5,22,992 రూపాయలు రావాల్సి ఉంటే కేవలం 1,12,759 మాత్రమే వచ్చినాయి. రాజాపేటలో 344 అయినాయి, 72,31,827 రూపాయలు చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉంటే ఒరిజినల్గా చెల్లించాల్సినటువంటి అమౌంట్ 72 వాళ్ళు చెల్లించిళ్ళు. అమౌంట్ ఎవరు చెల్లించిళ్ళు? రైతులు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ పైసలు ఇచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళ తప్పేం లేదు. ఎవరు? రైతులు కానీ, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వాళ్ళ భూముల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కట్టించాల్సినటువంటి అమౌంట్ ఇంత. సో కానీ మీసే వాళ్ళు ఏం చేసిండ్రు? ఎడిట్ అన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఎడిట్ ఆప్షన్లో వాళ్ళు యూట్యూబ్లలో వీడియోలు చూసి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా దాన్ని తస్కరించాలి, ఏ విధంగా మోసగించాలన్నటువంటిది మొత్తం అంతా కూడా కులంకుశంగా యూట్యూబ్లో చూసి ఇగో ఈ రకంగా దోపిడీ చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇట్లా కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టిండ్రు ఇట్లాంటి దుర్మార్గులు. దీంట్లో ఉన్నది ఎవరు అంటే కేవలం మీ సేవ నిర్వాహకులు ఒక్కరే వాళ్ళు దొంగలు కాదు, చాలామంది ఉంటారు దీంట్లో. చాలామంది పై అధికారుల యొక్క హస్తం కానీ, ఆయా రాజకీయ నాయకుల యొక్క ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క హస్తం కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దీనిపైన లోతు అయినటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇగో రంగంలోకి హై లెవెల్ కమిటీ అట. ఈ భారీ స్కామ్ పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐపీఎస్ అధికారి సింధు, సిసిఎల్ఏ సెక్రటరీ మకరంద్, చార్టెడ్ అకౌంటెంట్ శరత్, అలాగే ఎన్ఐసి ప్రతినిధి శ్రీనివాస్, డిఎస్పీ సంపత్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజీ సుభాషిని ఉన్నారు. ఈ కమిటీ ప్రస్తుతం అన్ని లావాదేవీలను క్షుణ్ణంగా మానిటరింగ్ చేస్తున్నది. అక్రమాలు ఎన్ని రకాలుగా జరిగాయి, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఎంతకాలం నుంచి దందా కొనసాగుతున్నది, ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంత అనే కోణాల్లో విచారణ సాగుతున్నది. రికవరీకి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కూడా కమిటీ దృష్టి సారించింది. భూభారతి సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని ఎలా సరిదిద్దాలనే దానిపైన త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ప్రాథమిక సమాచారం ప్రకారం రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలోనే అక్రమాలు ఎక్కువ జరిగినాయి. ఈ 2 జిల్లాల్లోనే, ఇక్కడ రంగారెడ్డి, ఈ పక్కనే ఉన్నటువంటి యాదాద్రి ఈ జిల్లాలోనే ఎక్కువగా ఇట్లాంటి అయినాయట. అంటే భూభారతిలో ఇన్ని లొసుకులు ఉన్నాయి. ఇంకా
సాఫ్ట్వేర్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాకముందుగా ఇన్ని లోపాలని ఎవరు సాఫ్ట్వేర్ రూపొందించినటువంటి నిపుణులు సైతం కూడా గుర్తించారు ఈ లోపాలని. దొంగలు మాత్రం గుర్తించారు. గుర్తించేసి ₹1,00,00,000 ఇది జరిగినటువంటి తతంగం అంతా కూడా భూభారతి దందాలో ఇటువంటి అక్రమాలు ₹1,00,00,000 విలువ చేసేటువంటి ల్యాండ్స్. ఓకే, ఒకసారి రగన్న దీనిపైన ఏం మాట్లాడదలుచుకున్నారు? ఇది చాలా దారుణమైన విషయం ఇది. ఇప్పుడు మీరు చూడండి, చౌటుప్పల్లో పేపర్లో చూస్తే ₹1,30,00,000 కనుక వాళ్ళు రైతులు కడితే అక్కడ కేవలం ₹1,20,000 చూపిస్తున్నారు. అంటే ఈ లెక్కన అన్ని మండలాల్లో ఉన్న మొత్తం బయటకు తీస్తే ఎన్ని కోట్ల రూపాయలు? విషయం ఏంటంటే రైతులు అక్కడికి వెళ్ళి ఆ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఆ అమౌంట్ అక్కడ పే చేసిన తర్వాత జస్ట్ ఓన్లీ 1% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి పోయింది. మిగతా పర్సంటేజ్ 99% అంతా వీళ్ళ అకౌంట్లోకి వచ్చింది, పర్సనల్ అకౌంట్లకి. ఇట్లా ఇది జరుగుతూనే ఉన్నది. ఇది ఇట్లా కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఒక్క ప్రాథమిక సమాచారాన్ని బేస్ చేసుకుంటే 48 కోట్లు ఏమో బయటకు వస్తున్నది. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇందులో జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ డబ్బులు మళ్ళీ ఎవరు కట్టాలి? మళ్ళీ గవర్నమెంట్కి. రైతులకు నోటీసులు వస్తున్నాయి, మీరు కొంత అమౌంటే పే చేశారు, లక్షకు ₹1,000 కట్టారు, మిగతా 99 కట్టాలి అని నోటీసులు వస్తున్నాయి ఇప్పుడు రైతులకి. మరి ఆ డబ్బులు ఎవరు కట్టాలా? అదొకటి. రెండోది, ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర లేకుండా, ఉన్నతాధికారుల పాత్ర లేకుండా ఇది జరగడానికి అవకాశమే లేదు. అరే, ధరణి అనే ఒక పోర్టల్ని ఒక టెరాసిస్ అనే ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టి లక్షలాది ఎకరాల భూములు కొల్లగొట్టిరని నెత్తి నోరు మొత్తుకుంటే, మీరు వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎన్ఐసికి ఇచ్చినాము, అది మన నేషనల్ కంపెనీ అది అని చెప్పిన తర్వాత, మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ లొసుగులన్నింటినీ, లూప్ హోల్స్ అన్నింటినీ కనుక్కునే ప్రయత్నం చేయలేదా? ఎంత దారుణం ఇది! తెలంగాణ ప్రజలకు సంబంధించిన భూముల విషయంలో ఇంత దారుణంగా తెలంగాణ వచ్చిన తర్వాత దోపిడీకి గురైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని అతి భయంకరమైన పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత దుర్మార్గమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జనం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇప్పుడు దీనికి ఇంత మనం ఇది చేస్తున్నాం, ఇది ఓన్లీ 50 కోట్లు 100 కోట్లు, ఇది కూడా స్కామే. దీని వెనకాల జరుగుతున్నటువంటి పెద్ద కుంభకోణాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, హైదరాబాద్ చుట్టుపక్కల ఈ హెచ్ఎండిఏ పరిధిలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములు ప్రైవేట్ భూములుగా పట్టాలుగా మారి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. కండ్ల ముందు కనబడుతున్నాయి అవి. మొన్న కొండాపూర్లో బాలసాయిబాబా ట్రస్ట్ కి సంబంధించిన 42 ఎకరాల భూమి పట్టాలు చేసి పడేసిండు. ఎవరు? నవీన్ మిట్టల్ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. దాని మీద యాక్షన్ లేదు. చివరికి కోర్టు ఏం తెలిసింది మొన్న, ఇవి బాలసాయిబాబా ట్రస్ట్ కి సంబంధించిన భూములు, ఇవి పట్టాలు ఎట్లా మార్చిరని కోర్టే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇట్లా కొన్ని వేల లక్షల ఎకరాల భూమి తెలంగాణ వచ్చిన తర్వాతనే వక్ఫ్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, మట్ ల్యాండ్స్, ఇనాం భూములు, అసైన్ ల్యాండ్స్, ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ దాదాపుగా 25 లక్షల ఎకరాల భూమి మనది కాకుండా పోయిందని అంటున్నారు. మరి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది కదా. అందుకే అంటున్నాం, ఇందాక సిట్ అంటే వీటి మీద వేయండి. ఆ సిట్టు కనీసం ఎంక్వైరీ లేదు, వీటి మీద కనీసం ఎంక్వైరీ లేదు. ఇవన్నీ కూడా ఏదో 2 రోజులు నడిపిస్తారు, 3వ రోజుకి అంతే సంగతి. ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభకోణం వెనకాల పెద్ద తరకాయ లేవంటారా? 100% ఉన్నారు, కానీ వీళ్ళు తేల్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాల భూములు పోయిందని మనం ఓపెన్ గా చెప్తున్నాం. నవీన్ మిట్టల్ అరాచకాలను మనం ఓపెన్ గా ముందు పెట్టినాం. అమోయ్ కుమార్ అంటోడు ఎక్కడ పోయిండో, వాడేడికి పోయిండో, వీడేడికి పోయిండో, అసలు ఒక్క కేసు అన్న తేల్చే ప్రయత్నం చేసిరా? ఇప్పుడు చివరికి రైతులు కట్టిన అప్లికేషన్ ఫీజులు కూడా మీరు దోపిడీ చేసారంటే ఇక ఏడు దాకా పోయింది ఇక వ్యవస్థ. ఏం యాక్షన్ తీసుకుంటారు దీని మీద? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆ కొడుక ఎవరో, ఆయన మీద కేసు అయితేనే సిఐని ట్రాన్స్ఫర్ చేసి పడేసేది. ఇక దీని మీద యాక్షన్ ఉంటుందని మనం అనుకోవాలి. ఇప్పుడు అధికారుల చేత ఎవడోడైతే తినడో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. మరి ఆ ప్రయత్నం జరుగుతుందా? లేదు రైతుల చేతనే మళ్ళీ కట్టి రైతులే కట్టాలంటారా? సో చాలా దారుణంగా ఉన్నది సిచ్యువేషన్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీంట్లో అయితే కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, చాలా మంది మొత్తం అవినీతి అక్రమాలకి పాల్పడుతున్న వాళ్ళే ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ప్రజలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మరి ఆ దిశగా ఏమైనా ప్రయత్నం జరుగుద్దేమో మనం భవిష్యత్తులో చూడాలి. ప్రజలు కూడా ఆలోచించాలి, ఎందుకు ఇంత దారుణమైన సిచ్యువేషన్లోకి మనం నెట్టేయబడుతున్నాము.
అసలు మన భూమి మన చేతిలో లేకుండా కనీసం కాపాడుకోలేకపోతున్నాం. మనం కట్టిన ఫీజులు మనకు కాకుండా ప్రైవేట్ అకౌంట్లకు పోతున్నాయి. ఎక్కడ పోతున్నాం చెప్పండి? మనం క్వశ్చన్ చేయాలి ప్రతిదీ కూడా. కంటిన్యూ అనిల్.